యాత్రా జీవితంలో అబ్రహాము యొక్క యాత్రను మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం వచ్చింది. అబ్రహామునకు దేవుడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. నీవు నీ బంధువుల వద్ద నుండి కూడా అన్న పదం. అప్పుడు లోతును పిలిచి, మన బంధువులం, మన మధ్యలో కలహం ఉండకూడదు, కాబట్టి మనం వేరుగా ఉందాం అని చెప్తూ, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టుకు పెడితే నేను కుడి తట్టుకు పెడతాను, నువ్వు కుడి తట్టుకు పెడితే నేను ఎడమ తట్టుకు పెడతానని చెప్పాడు. 13వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో 9 కూడాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, భూమి మీద యాత్రికులము, పరదేశులమైన మేము కొద్ది కాలం ఉండి ఈ జీవితంలో ఎలా జీవించాలో, ఎలా ఉండకూడదో అబ్రహాము జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకునే అవకాశం మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. కేవలం మీరు మాత్రమే మాకు ఈ పాఠాలు నేర్పించగలరు. ఒక మనుషుని వల్ల కాదు. మీరు ఆ భావాలు అంతరంగంలో పోస్తే తప్ప మేము వాటిని ఆలోచించనులేం, వాటి నుంచి ఏ పాఠం నేర్చుకోనులేం. మీరే అనుగ్రహించండి, కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కలహం ఉండకూడదు అనే పదం సహజంగా కలహం అనేది యాత్రా జీవితానికి అంత తగింది కాదు. కానీ కలహపడేవారు ఉంటారు ఇద్దరి మధ్యలో. దానివల్ల ఎడబాటు అనేది జరుగుతుంది. యాత్రికునికి ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. శత్రువులు కూడా తయారవుతారు, అందులో సందేహం లేదు. ఆలోచించేద్దాం. ఇక్కడ అబ్రహాం ముందు దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, బంధువుల యొద్ద నుండి దూరం కమ్మని. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. కలిసి నివసించలేని పరిస్థితి ఆస్తి వల్ల వచ్చింది, కలహం వల్ల అది రుజువు అయింది. అప్పుడు దూరంగా వెళ్ళు అని చెప్పడానికి అబ్రహాము యొక్క ఔన్నత్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుడు తనకిస్తానన్న వాగ్దాన భూమి లోతుతో మాట్లాడుతూ నీ ఎదుట ఉంది, నువ్వు కోరుకో అన్నాడు. యాత్రికుడైన వాడు ప్రాధాన్యతను ఎదుటివానికి ఇస్తాడు. ఆ ప్రాధాన్యత తాను తీసుకోవచ్చు, కానీ తీసుకోలే. అది అబ్రహాం యొక్క మనసు, ఒక యాత్రికుని యొక్క మనసు. వాగ్దాన దేశంలో పరవాసిగా నివసించడానికి ఇష్టపడినవాడు లోతుకు ఎంచుకునే అవకాశాన్ని ముందిచ్చాడు. నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి వెళతాను, నువ్వు ఎడమకి వెళితే నేను కుడికి ఎడతానన్నాడు. ఇక్కడ నాకు అర్థమైన సంగతి ఏమిటంటే, విడిపోయేటప్పుడు ఎవని మనసు నొప్పించని తత్వం యాత్రికుడిది.
అతనికే ప్రాధాన్యతనివ్వడం వల్ల అతని మనసులో ఏ కష్టం ఉండే అవకాశం లేదు. అతడు స్వతంత్రుడవుతాడు, తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకుంటాడు. ఇది తన దగ్గర ఉండి కలహం కొనసాగేదానికంటే ఇది మంచిది కదా అనే భావం. కానీ ఒక మాట మాత్రం చెప్పక తప్పదు. లోతు వంటి వారు అబ్రహాము దగ్గర పెరుగుతుంటారు. ఒక ఆయన అడిగాడు, భక్సింగ్ గారి దగ్గర అలాంటి వాళ్ళు ఉండటం ఏంటండి అని. భక్సింగ్ గారి దగ్గర ఏంటి, నీ దగ్గరే నా దగ్గరైనా ఉంటారు. అబ్రహాము దగ్గర లోతు లేడా? ఎలీషా వద్ద గెహాజీ లేడా? యేసు ప్రభు దగ్గర ఇస్కరియోతు యోధా లేడా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. యాత్రా జీవితంలో ఇలాంటి వారు ఉండడం అనేది సర్వసాధారణం. వారు మనసులో కలహం పెట్టుకుంటారు, వారు అవకాశం వచ్చింది కదా అని దూరం అవుతారు. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రతి వ్యక్తి ఇలా అంటాడు. నాకు తెలుసు, ఓ కుర్రాడు ఓ సిటీకి నేను వాకింగ్ చెప్పడానికి వెళుతున్నప్పుడు గుడివాడ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక ఫ్యామిలీ అక్కడుంది. ఆ ఇంట్లో ప్రార్థన పెడుతూ ఉంటే ఆ కుర్రాడు కూడా అదే సిటీలో ఉన్నాడు, ఈ మందిరానికి సంబంధించిన వ్యక్తే. వీళ్ళు ఫోన్ చేసి ఇక్కడ అన్నయ్య వస్తున్నాడు మీరు రండి అని అంటే అతను చెప్పిన మాట ఏమిటంట, అది అన్నయ్య పని అంటారా నా పని అంటారా, అది ఆ సేవ అన్నయ్యదంటారా నాదంటారా అన్నాడట. సేవ వెంకటరత్నాంది కాదండి, దేవుంది. రేపు వెంకటరత్నం ఉండడం మర్చిపోకండి. కానీ పెద్ద చెట్టు క్రింద ఉన్నప్పుడు ఎదగలేము అనే భావం ఒక ప్రమాదకరమైంది. అంతేకాదు, ఒక వ్యక్తి నీడను ఉన్నంతకాలం మీ నీడ కనపడదు. ఒక వ్యక్తి వెంట ఉన్నంతకాలం మీ లోపాలు సమాజానికి తెలియవు. కానీ ఎవరి వెంట మీరున్నారో వారి లోపాలు మాత్రం మీకు అర్థమవుతాయి. వాటిని మీరు ప్రచారం చేసే అవకాశం 100% అవకాశం ఉంది. అబ్రహాములో లోపాలు లోతు కనపడతాయి. తన భార్యను చెల్లి అన్నాడని కదా. కానీ బయలుదేరి బయటికి వెళ్ళిన తరువాత అప్పుడు అది చిన్న మొక్క అయినా తాను పెంచుకుని గొప్ప మొక్కగా ప్రచారం చేసుకున్నా ఖచ్చితంగా నీడ పడుతుంది. ఆ లోపాలు స్పష్టంగా కనపడతాయి, మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు లోతు యొక్క లోపం ఒక్కటి కూడా మనకు తెలీదు. ఇక్కడ నుంచి లోతు యొక్క స్వార్థం ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. యాత్రా జీవితంలో నీ వెంట ఉండేవారు స్వార్థపరులు కూడా ఉండే అవకాశం ఉందని మాత్రం మర్చిపోవద్దు. హృదయపూర్వకంగా నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. కానీ దానికి మీరేమీ కష్టం పెట్టుకోవద్దు, వాళ్ళని తక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒక ఉన్నతమైన మాట ఏమిటంటే, లోతుకు అవకాశం ఇచ్చాడు. లోతు కనులెత్తి చూశాడట. చూడండి 13వ అధ్యాయంలో 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. చూచి అతడు యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు
సోయరు వరకు వచ్చు వరకు అదంతయు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమైండెను. కనులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు లోతునికి ఎలా కనపడ్డాయి? రెండుగా కనపడ్డాయి. ఒకటి, అబ్రహాము నుండి అందిన సమాచారం ప్రకారం, పూర్వీకుల నుండి అందిన సమాచార ప్రకారం ఏదేను. రెండు, అబ్రహాము వెంట ప్రయాణించినందువల్ల ఐగుప్తు. ఈ రెండు అతని కళ్ళు ముందు కనపడ్డాయి. అంటే దేవుని చోటు లోకం. ఏదేను దేవునికి చెందింది, సొదొమ గొమొర్రాలు లోకానికి చెందినవి. అంటే రెండింటి మీద మనసు కలిగినటువంటి ఓ వ్యక్తిత్వం. జ్ఞాపకం పెట్టుకోండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రెండు విశ్వాస వర్గాలు లేదా రెండు విశ్వాస విధానాలు ఉంటాయి. లోతు నీతిమంతుడే, అబ్రహాము నీతిమంతుడే. కానీ అబ్రహాముకు లోతుకు చాలా వ్యత్యాసం ఉంది. అబ్రహాము నిత్యత్వంలో కనపడతాడు, లోతు కూడా కనపడతాడు. కానీ లోతు విశ్వాసానికి అబ్రహాము విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం వేరు. అబ్రహాము వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉన్నాడు, కానీ అతడు తన ప్రాధాన్యతను కోరినవాడు కాడు. కానీ లోతు అలా కాదు. అతని కనుదృష్టి లోకం మీద ఉంది, దేవుని మీద ఉంది. ఇటు దేవుని నుండి రావాల్సిన ఆశీర్వచనాలు రావాలి, లోకంలో ఆధిక్యత కావాలి. ఇలాంటి విశ్వాసంలో కొనసాగేవారు ఉంటారు. వారి పని రేపు ఆశాంతం కాలిపోతుంది. కేవలం తానొక్కడే మిగిలే అవకాశం ఉంటుంది. ఇది యాత్రా జీవితంలో మనం నేర్చుకోవలసిన ఓ పాఠం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అంటే యోర్దాను ప్రాంతం అంతా నాకు ఇమ్మన్నాడు. యోర్దాను ప్రాంతం అంతా ఇచ్చేస్తే అబ్రహాముకు మిగిలేదేమిటి? మందలకు నీళ్ళేవి? మందలకు మేతేది? అంటే స్వార్థంతో దేవుడు అబ్రహాముకి ఇస్తానని వాగ్దానం చేసిన దాన్ని తన సొంతం చేసుకోవాలి, ఆక్రమించుకోవాలి అనే ఓ దురాలోచన అబ్రహాము ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాల వల్ల లోతు తన స్వార్థం కోసం దాన్ని వాడుకున్నాడు అనిపిస్తుంటుంది. ఆలోచించండి. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. అబ్రహాం కనాన్లోనే నివసించాడు, కానీ లోతు మాత్రం సొదొమ వైపుకి, గొమొర్రా వైపుకి వెళ్ళిపోయాడు. అతడు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇది విడిపోవడం అనేది బాధాకరమే, కానీ విడిపోయిన తరువాత ఎక్కడికి వెడతారు? అవకాశం వచ్చిందని విడిపోయినా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అన్న మాట చొప్పున చాలామంది లోతు యొక్క అడుగుజాడల్లో నడిచి వెళుతున్నారు. రేపు నష్టం వస్తుంది తప్పనిసరిగా. జాగ్రత్త సుమా. ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం మిగిలిన సంగతి చెప్పుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సాయం చేశారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.